ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, హాట్స్టార్ లో వాచ్ అండ్ ప్లే అనే గేమ్ నడుస్తుంది. అంటే హాట్స్టార్ లో మీరు ఐపీఎల్ లైవ్ మ్యాచ్ చూస్తూ కింద అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి మీరు పాయింట్స్ సంపాదించవచ్చు. ఆ పాయింట్స్ రిడీమ్ కూడా చేసుకోవచ్చు. ఈ గేమ్ ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కోట్ల మంది ఆడుతూ ఉన్నారు. అయితే మీరు కూడా ఈ గేమ్ ఆడుతూ ఉంటే గనక మీకు ఈ గేమ్ కి సంబంధించిన చిన్న ట్రిక్ నేను చూపించబోతున్నాను. అయితే ఈ ట్రిక్ పనిచేస్తుందా లేదా అనే ప్రూఫ్ నేను మీకు ఈ వీడియోలో చూపించలేను. దానికి కూడా కారణం ఉంది. అదేంటంటే, నేను ప్రూఫ్ చూపించాలి అంటే ఈ రోజు నైట్ నేను ఐపీఎల్ మ్యాచెస్ చూసి ఈ ట్రిక్ ఉపయోగించి రేపు మార్నింగ్ ఈ వీడియో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలా చేసినట్టయితే ఈ రోజు నైట్ మీరు ఈ ప్రాసెస్ ఉపయోగించుకోలేరు. అందువల్ల నేను ముందు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది పని చేస్తుంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈరోజు నైట్ ట్రై చేయండి. పని చేయదు అనుకుంటే వదిలేయండి. ట్రై చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్ పని చేస్తుందా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా, అందరూ ఈ ట్రిక్ గురించి తెలుసుకునేలా వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో మనం లైవ్ మ్యాచెస్ చూసేటప్పుడు చిన్న టైం డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అనమాట. అంటే టీవీలో చూసిన దానికి ఆన్లైన్లో చూసిన దానికి చిన్న టైం గ్యాప్ అనేది మనకు చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రిక్ పనిచేయడానికి కారణం కూడా అదే నేను అనుకుంటున్నాను. మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెండు ఫోన్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఒక ఫోన్లో నేను హాట్స్టార్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచాను. మరొక ఫోన్లో క్రికెట్ లైవ్ లైన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచాను. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకీ ట్రిక్ ఏంటంటే, మీరు ఇప్పుడు స్క్రీన్ గమనించినట్టయితే మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లైవ్ లైన్ పై ట్యాప్ చేసినట్టయితే మనకు స్క్రీన్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక మ్యాచ్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే లైవ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో లైవ్ స్కోర్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆడియో బటన్ ఒకటి కనిపిస్తుంది. ఈ ఆడియో బటన్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆడియో బటన్ని ఆన్ చేసి ఉంచితే గనక ఈ విధంగా ఏం జరుగుతుందంటే, ప్రతి బాల్కి సంబంధించిన అప్డేట్ చాలా క్విక్గా మనకి ఆడియో రూపంలో బయటకు వస్తుంది. హాట్స్టార్ వాచ్ అండ్ ప్లేలో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ప్రతి బాల్కి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారనమాట. అంటే నెక్స్ట్ బాల్కి సింగిల్ రన్ వస్తుందా, 2 రన్స్ వస్తాయా, 4 రన్స్ వస్తాయా, 6 రన్స్ వస్తాయా, డాట్ బాలా లేకపోతే 6ఆ, ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బటన్ కనుక మీరు ఎనేబుల్ చేసి ఉంచితే మీకు ఇమ్మీడియట్గా ఆడియో రూపంలో నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్తారనమాట. మీకు హాట్స్టార్ గేమ్ రన్ అవుతూ ఉంటే గనక కింద క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి ఇచ్చిన టైం కంప్లీట్ అయ్యే లోపే మీకు ఒక ఆడియో వినిపిస్తుంది అనమాట. ఆ ఆడియోలో మీకు సింగిల్ అని, 4 అని, 6 అని, అవుట్ అని, డాట్ బాల్ అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా హిందీలో చెప్తూ ఉంటారు. మీరు ఇమీడియట్గా ఆ ఆన్సర్ సెలెక్ట్ చేసినట్టయితే నెక్స్ట్ బాల్లో ఏం జరగబోతుందో ప్రతిసారి కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు అనమాట. మీకు ఈ విధంగా 2 ఫోన్స్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఈ విధంగా ఆడియో ఎనేబుల్ చేసినట్టయితే ఇదే ఫోన్లో హాట్స్టార్ అప్లికేషన్ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లైవ్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ బాల్కి ఏం జరగబోతుందో వాళ్ళు ఆడియో రూపంలో చెప్తారనమాట. అది ఆన్సర్గా సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ఉపయోగించుకొని హాట్స్టార్ అప్లికేషన్ లో అడిగిన ప్రతి క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్ ప్రతిసారి కూడా ఇవ్వచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రూఫ్ నేను చూపించాలి అనుకుంటే మరొక రోజు వెయిట్ చేయవలసి ఉంటుంది. అందుకని నేను ఇప్పుడే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు నైట్ మీరు అందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎంతవరకు ఈ అప్లికేషన్ పనిచేసింది అనే విషయాన్ని కింద కామెంట్ చేయండి. అయితే మీలో కొంతమంది ఆల్రెడీ ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నారేమో అనుకుంటున్నాను. ఉపయోగించిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇది పనిచేస్తుంది లేదు అని కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.